హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో నోట్లో నీళ్ళూరించే గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాము. నేనైతే ఇక్కడ బేసిక్ మెథడ్లో చూపించబోతున్నానండి. పిల్లలు కూడా చాలా ఈజీగా చేస్తారనమాట. అంత ఈజీ పద్ధతి అండి. సో ఎవరికైనా కూడా ఇట్లే నచ్చేస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ పచ్చడిని చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా, చాలా అంటే చాలా ఈజీ, అలాగే టేస్టీ కూడా. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలండి. ఇప్పుడైతే ఇందులోకి 12 పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు టమాటో, ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఎక్కువ పడతాయండి ఎప్పుడైనా గోంగూర పచ్చడి చేసేటప్పుడు, ఎందుకంటే గోంగూర పులుపుదనానికి కారం అనేది కరెక్ట్గా ఉండాలి. కాస్త తక్కువైనా కూడా చప్పగా అనిపిస్తుంది, మనకు అంత టేస్టీగా ఉండదన్నమాట. సో పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే మూడింటిని కూడా మూత పెట్టేసి ఉడికించుకోవాలి వాటర్లో ఒక 10 లేదా 12 నిమిషాల పాటు. 10-12 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలండి. అప్పుడే వాటర్ ఎక్కువగా ఎగిరిపోకుండా ఇవి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. 10-12 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి వలిచి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను వేసుకోవాలి. గోంగూర పచ్చడి కానీ పప్పు కానీ చేసేటప్పుడు గోంగూరను ఎక్కువసార్లు కడగకూడదండి, దాంట్లో ఉండే పులుపుదనం పోతుంది అని పెద్దవాళ్ళు చెప్తారనమాట. సో 1 లేదా 2 సార్లు మాత్రమే కడగాలండి. నేనైతే ఇక్కడ 4 కట్టల గోంగూర తీసుకున్నాను, అంటే చిన్న చిన్న కట్టలు అనమాట. సో ఆ గోంగూర వేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా పైన వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఉండాలి. నేను ముందు వేసిన నీళ్ళేనండి, మరలా గోంగూరలోంచి కూడా వాటర్ వచ్చేసాయి చూడండి. సో ఈ వాటర్లోనే మరలా బాగా ఎగిరిపోవాలి, ఇవన్నీ కూడా ఉడకాలండి. పచ్చిమిర్చి అయితే బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. సో మూత పెట్టి మరలా ఉడికించండి. కాసేపటి తర్వాత అంటే ఇంకొక 5-6 నిమిషాల తర్వాత చూస్తే ఇలాగా ఎగిరిపోయాయి, ఇక అన్నీ కూడా బాగా ఉడికిపోయాయండి. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఒక పప్పు గుత్తి సహాయంతో వీటన్నిటిని కూడా బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా రాని వాళ్ళు మిక్సీ జార్లో అయినా కూడా వేసుకోవచ్చు, కానీ వీలైనంత వరకు ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. మనకు తెలిసిపోతుంది అనమాట. పచ్చిమిర్చి చూడండి ఈజీగా మెదిగిపోతుంది అనమాట. సో ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది, రోటిలో రుబ్బుకున్నట్టుగానే వస్తుంది అనమాట పచ్చడి అనేది. సో మీకు మిక్సీతో పని ఏమి ఉండదు. ఇలా మనము పప్పు గుత్తితో ఈ పచ్చడిని ఈ విధంగా వేపుకునేటప్పుడే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని చేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారా, మొత్తం పచ్చడిని నేను ఈ విధంగా మ్యాష్ చేశాను పప్పు గుత్తితో. అలాగే ఒకసారి చివరిగా సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని, సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ పచ్చడికి మనం పోపు పెట్టేసుకోవాలి. కొంతమంది అయితే పోపు లేకుండా కూడా తినేస్తారు, చాలా బాగుంటుంది. పోపు పెడితే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట. సో అలా చాలామంది ఇష్టపడతారు కదా, అది కూడా చూపిస్తున్నాను. సో స్టవ్ మీద ఒక చిన్న తడక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఇందులోకి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచిన 3-4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ వేసి వేపుకోండి. మనకి ఇక్కడ పోపు రెడీ అయిపోయింది అనమాట. సో వెంటనే వేపుకున్న పోపునంతా కూడా ముందుగా రుబ్బుకున్న పచ్చడిలో వేసేసి కలిపేసుకుంటే మనకి ఎంతో మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా చాలా యమ్మీగా ఉంటుందండి. ఒక్క పచ్చడితో అన్నం మొత్తం తినేస్తారు, అంత బాగుంటుందన్నమాట. ఇలా బేసిక్ మెథడ్లో చేసిన గోంగూర పచ్చడి చాలా మందికి నచ్చుతుందండి. సో బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.